ఫ్రెండ్స్, ఈరోజు అటుకులతో ఉప్మా చేసుకుందాం. ఇది నా హస్బెండ్కి ఎంతో ఇష్టం, బట్ తను లేరు, మిస్ అయిపోయారు. ఇది దానికి ఆనియన్స్, బంగాళదుంప, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కోసి రెడీ ఉంచుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. దీన్ని కొంచెం నానబెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్ వాటర్లో. ఇలాగా కడిగి నానబెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొన్ని వేరుశనగ పలుకులు ఫ్రై చేసుకుంటే లాస్ట్లో వేసుకుంటే ఉప్మా తింటున్నప్పుడు చాలా బాగుంటుంది, పంటి కింద పడుతూ. ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలోని కొంచెం జీలకర్ర, కొంచెం తాలింపుకి పప్పులు, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇక ఇవన్నీ కూడా 1 by 1 వేసుకుందాం. నేను అన్నీ కలిపేసేస్తున్నా, టైం లేదు. ఆనియన్స్, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మనం ఏవైనా ఇష్టాన్ని కూడా వేసుకోవచ్చు. ఇది హెల్తీగా ఉంటుంది అటుకుల ఉప్మా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీంట్లో తగిన సాల్ట్ వేసుకొని కలుపుకొని బాగా వేగడానికి కొంచెం బాయిల్ కూడా అవ్వాలి కదా, మూత పెట్టి ఉంచుకుందాం. కొంచెం లైట్గా ఇలాగా వాటరు పోసుకొని లైట్గా బాయిల్ చేసుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్కి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా వేగాయి కదా, బాయిల్ కూడా అయ్యింది, దుంప అన్నీ ఉడికాయి కదా. ఇప్పుడు అటుకుల్ని నానబెట్టింది కలుపుదాము. ఇవి నానబెట్టిన అటుకులు కదా, ఇలాగ కొంచెం కొంచెం వేసుకుందాం పొడి పొడిగా. కొంచెం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. లైట్గా లాగా సాల్ట్ యాడ్ చేద్దాం. అటుకుల్లో వేయలేదు కదా సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అయిపోయింది కదా. ఇలాగా మనం వేడి వేడి అటుకులు ఉప్మాని ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. దీనిపైన ఇలాగ వేపాం కదా పల్లీలు, వేరుశనగ పలుకులు ఇలా ఎక్కువ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా కావాలంటే కొంచెం అటుకులు ఇంకొంచెం ఇలా వేసుకోండి. ఇదే నా అటుకుల ఉప్మా.